హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ ఒక చిన్న క్వశ్చన్. మీరందరూ ఇన్వెస్ట్మెంట్ దేనికోసం చేస్తారు? రిటర్న్స్ కోసమా, లేదంటే ఏదన్నా గోల్స్ అచీవ్ అవ్వటానికా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆన్సర్ ఏముంటుందంటే ఇక్కడ రిటర్న్స్ కోసం అని ఉంటుంది. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ది లైఫ్ గోల్స్ విల్ ఫెయిల్. టుడే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇట్ ఇన్ ఏ సింపుల్ వే. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే, మనలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు అంటే ప్యాటర్న్, ఎవడో వచ్చి చెప్తాడు, వాడు చెప్పాడని ఎస్ఐపి చేస్తారు. ఇంకోటి ఎవడో వచ్చి చెప్తాడు, సో వాడు చెప్పాడని ఫండ్ చేంజ్ చేస్తారు. మార్కెట్ పడిపోయింది అంటే వెంటనే ఎస్ఐపి ఆపేస్తారు. ఆఫీస్లో ఏదైనా బోనస్ వచ్చింది అంటే లంసమ్ ఇన్వెస్ట్ చేస్తారు. మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ ఒక ప్రాపర్ డైరెక్షన్ లేదు. దిస్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్, దట్స్ ఎ గ్యాంబ్లింగ్. స్మార్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, మన లైఫ్లో ప్రతి గోల్కి ఒక టార్గెట్ని అసైన్ చేస్తాం. ఆ టార్గెట్ ఎలా ఉండాలి అంటే, చైల్డ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదంటే హౌస్ బిల్డింగ్ అవ్వచ్చు, లేదంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ వెల్త్ క్రియేట్ చేయటం అవ్వచ్చు, లేదంటే రిటైర్మెంట్ ప్లాన్ అవ్వచ్చు. సో ఇలాంటి ఒక టార్గెట్ని అసైన్ చేస్తాం. దాంతోపాటు ప్రతి గోల్కి కూడా టైం హారిజన్ అసైన్ చేస్తాం, రైట్ ఫండ్ని సెలెక్ట్ చేసుకుంటాం, అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ ఎస్ఐపిని సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ గోల్ డిసైడ్ చేసుకుంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మన గోల్ టైం హారిజన్ 10 years ఉందనుకోండి, ఈక్విటీ ఫండ్స్ని చూస్ చేసుకుంటాం. మన గోల్ హారిజన్ 3 years ఉందనుకోండి, హైబ్రిడ్ ఫండ్స్ని చూస్ చేసుకుంటాం. మన గోల్ 1 year టైంలోనే అచీవ్ అవ్వాలి అనుకోండి, ఓన్లీ డెట్ ఫండ్స్ చూస్ చేసుకోవాలి. సేమ్ ఫండ్, సేమ్ ఎస్ఐపి, ప్రతి గోల్కి ఇదే పెట్టుకోవటం, దట్స్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్. అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే, దీంట్లో ఎమోషన్స్కి ప్లేస్ ఉండదు, అండ్ ఎస్ఐపి మన ఎమోషన్స్కి తగ్గట్టుగా స్టాప్ చేయం. మార్కెట్ ఫాలో అవుతున్నా కానీ ప్యానిక్ ఉండదు. ఇందులో రిటర్న్స్ కంటే గోల్స్ని అచీవ్ అవటంలోనే ప్రైమరీ ఇంట్రెస్ట్ ఉంటుంది. దానివల్ల గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్వేస్ సక్సెస్ అవుతాయి. ఫైనల్గా రిటర్న్స్ పేపర్ మీద బాగానే ఉంటాయి, కానీ గోల్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్. సో ఇన్వెస్ట్ ఫర్ గోల్స్, నాట్ ఫర్ numbers. If you like the content, please like, share, subscribe to Financial Dr. Srinivas, your partner in your wealth journey. Thank you.